Hello everyone, welcome back to our channel Uma Guides. నీట్ యూజీ 2026 సంబంధించి ఏపీ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం. అలాగే ఆల్ ఇండియా కోటా కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ నీటికి సంబంధించి మన ఛానల్లో అప్డేట్ చేస్తున్నాం. ఈరోజు మన టాపిక్ ఏపీ ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ కాలేజ్ ప్రయారిటీ ఎలా పెట్టాలి, ఎందుకంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసింది. 25th వరకు మీకు ఏదైనా దాంట్లో గ్రీవెన్సెస్ ఉంటే పెట్టమన్నారు. తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది, వెబ్ ఆప్షన్స్ రెడీ చేసుకోవాలి. సో చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నటువంటిది వెబ్ ఆప్షన్స్ ని ప్రయారిటీ లిస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ గా ఉంది, ఒక వీడియో చేయండి అని. సో అందరి కోసం ఈ వీడియో. వెబ్ ఆప్షన్ అంటే కేవలం మీకు నచ్చిన కాలేజ్ లిస్ట్ కాదు, మీ ర్యాంకు, కేటగిరీ, ఎలిజిబిలిటీ, ఫీ స్ట్రక్చరు, కాలేజ్ టైపు, లొకేషను అండ్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఏ సీట్ అన్ని కన్సిడర్ చేసి ఆప్షన్స్ అరేంజ్ చేసుకోవాలి. ఓకే, కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కాలేజ్ రెప్యుటేషన్ కానీ లేదా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో మనకి క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, సో దూరంగా ఉన్న పిల్లలకైతే హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, సో ఫీజెస్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకోవాలి. మీకు మొబిలిటీ ఎలా ఉంది, మీకు కాలేజ్ మీరు ఎంచుకున్నటువంటి కాలేజ్కి ఎంత దూరం ఉంది, యాక్సెసిబిలిటీ ఉందా వెళ్ళి రావడానికి, ఐ మీన్ హాలిడేస్కి వెళ్ళడానికైనా రావడానికైనా ఏ ఇబ్బందులు లేవా, ఇవన్నీ కూడా ప్రయారిటీ కిందకు వస్తుంది అనమాట ఒక కాలేజ్ని మనం లిస్ట్లో పెట్టుకోవాలి అంటే. అవునా? సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోవాలి. ముందుగా మీకు ఏ టైప్ సీట్ కావాలో డిసైడ్ చేసుకోండి. ఉదాహరణకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మీ ప్రయారిటీ ఆర్డర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే, కొంతమంది గవర్నమెంట్ వచ్చినా కాదు అని మంచి ప్రైవేట్ కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెసా, ప్రైవేట్ మెడికల్ కాలేజా, దీంట్లో కేటగిరీ ఏనా, కన్వీనర్ కోటానా. సో ఏపీఎన్ఎల్ వాళ్ళైతే అవి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్. ఓకే, కేటగిరీ ఏ తర్వాత బి కేటగిరీలో సీట్ తీసుకున్నటువంటి వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాలేజ్లో తీసుకుంటారు మామూలుగా. అవి ఒకసారి కూడా చూసుకోండి. మీ బడ్జెట్ ఇవన్నీ కూడా యాక్చువల్గా మీ ప్రిఫరెన్స్ని ముందుగా డిసైడ్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్ లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ కాలేజెస్ ప్రయారిటీ, హైలీ ప్రిఫర్డ్ కాలేజెస్, గుడ్ ఛాన్సెస్ ఆఫ్ కాలేజెస్, సేఫ్ ఆప్షను, ఇలా మీరు 2026లో సీట్ మ్యాట్రిక్స్, క్యాండిడేట్ చాయిస్, కేటగిరీ వైజ్ కాంపిటీషన్ అండ్ రౌండ్ వైజ్ మూమెంట్ అనేది మారవచ్చు. ఓకే, సో ఇక మనము వెబ్ ఆప్షన్స్ ని ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి ఏయూ రీజియన్ అండ్ ఎస్వి రీజియన్ లో చూసుకున్నట్లయితే, కొంతమందికి చాలా మందికి డౌట్ ఉంటుంది, ఏయూ వాళ్ళు ఏయూలోనే కాలేజీలన్నీ ఆప్షన్స్ పెట్టుకోవాలా, ఎస్విలో అసలు పెట్టుకోకూడదా, మనకు రాదా, అలాగే ఎస్వియు వాళ్ళు ఓన్లీ ఎస్వియు జోన్లోనే పెట్టుకోవాలన్నా, ఏయూలో మనకు పెట్టుకోవడానికి లేదా అంటే, ఎస్విలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చేద్దామని ఉంటుంది. సో మనకి రాదా, అక్కడ పెట్టుకోకూడదా, లేదా ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళు ఈ గుంటూరు, విజయవాడ వాళ్ళు ఎస్విఎంసి తిరుపతి కానీ కేఎంసి కర్నూలు కానీ పెట్టుకోవచ్చా, ఇవన్నీ డౌట్స్ అనేది ఉంటాయి. సో ఏపీ వాళ్ళు ఎస్వి జోన్లో, ఏపీ ఎస్వియు వాళ్ళు ఏయూలో పెట్టుకోవచ్చు, ఏయూలో వాళ్ళు కూడా ఏయూ రీజియన్ స్టూడెంట్స్ కూడా ఎస్వి రీజియన్ లో కూడా పెట్టుకోవచ్చు. సో ఏపీఎన్ఎల్ నాన్ లోకల్లో 15% అన్రిజర్వ్డ్ కింద మీరు ఆ ఏరియాలో కంప్లీట్ కావచ్చు, వాళ్ళు ఈ ఏరియాలో కంప్లీట్ కావచ్చు. ఓకే, సో మీ మెరిట్ ఆర్డర్ని బట్టి మీకు సీట్ అనేది అలాట్ అవుతుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ని ప్రయారిటైజ్ చేసుకునేటప్పుడు చూడండి, మనకి ఆల్మోస్ట్ పిడుగురాళ్లతో కలిపి గవర్నమెంట్ కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో 12 కాలేజెస్ ఉన్నాయి. సో మనకి ఏఎంసి వైజాగ్, ఇది ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ 1923లో ఎస్టాబ్లిష్ అయింది, వన్ ఆఫ్ ద ఓల్డ్ కాలేజ్ అండ్ మంచి లొకేషను, సారీ ఏరియా. సో ఏఎంసి వస్తే చాలా మంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏయూ వాళ్ళైనా ఎస్వియు వాళ్ళైనా టాప్ ర్యాంకర్స్
ఏఎంసీని ఎన్నుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పెట్టుకోవచ్చు. సో జిఎంసి గుంటూరు 1946 లో ఎస్టాబ్లిష్ అయింది. సో రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ 1958 లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఏయు రీజియన్ లో ఈ 3 కాలేజెస్ చాలా ఓల్డ్ కాలేజెస్. ఓకే, ఆర్డర్ చూసుకున్నట్లయితే ఏఎంసీ పెట్టుకోవాలనుకుంటే ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు. లేదు గుంటూరు మెడికల్ కాలేజ్ తర్వాత ఏఎంసీ వైజాగ్ ఏది బెస్ట్ అని అనుకుంటే, మీకు గుంటూరు వాళ్ళైతే గుంటూరు దగ్గర ఉందనుకోండి, గుంటూరే పెట్టుకోవచ్చు. సో దూరము ఎందుకు, ఇంటి నుంచి పోతాం అనుకున్న వాళ్ళు గుంటూరులోనే పెట్టుకోవచ్చు. సో ఏఎంసీకి అక్కడ వైజాగ్ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈక్వల్లీ గుడ్ అన్నమాట. సో ఈ 2 కాలేజెస్ కూడా బాగుంటాయి. సో రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజే. ఈ మూడిట్లో ఏదైనా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు దూరం ఉండేటి వాళ్ళు ఆ ఒకసారి వెళ్ళి ఏ కాలేజ్లో చేరాలనుకుంటున్నారో వాళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాకప్ చేసుకోండి. తర్వాత ఫుడ్ కానీ హాస్టల్ కానీ ఎలా ఉందో కనుక్కొని 3 కాలేజెస్ లో ఎక్కడైనా కూడా చేరొచ్చు. ఓకే, నెక్స్ట్ సిద్ధార్థ విజయవాడ 1980 లో ఎస్టాబ్లిష్ అయింది యూనివర్సిటీ. జిఎంసి ఒంగోల్, జిఎంసి శ్రీకాకుళం 2008 లో ఎస్టాబ్లిష్ అయింది. మళ్ళీ ఈ 3 కాలేజెస్ చూసుకుంటే మనం ప్రయారిటైజ్ చేసుకుంటే, సో మీకు ఏది దగ్గర అయితే అది తీసుకోవచ్చు, అన్ని కూడా బాగున్నాయి. ఓకే, సో మిడిల్ కాలేజెస్ అన్నమాట ఇవి. తర్వాత జిఎంసి ఏలూరు, జిఎంసి రాజమండ్రి, జిఎంసి మచిలీపట్నం, జిఎంసి విజయనగరం, జిఎంసి పాడేరు, జిఎంసి పిడుగురాళ్ళ. సో ఇవి కొత్త కాలేజెస్ 2023, 24, 25 లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజెస్. పిడుగురాళ్ళ 50 సీట్స్ వచ్చాయి, ఈ ఇయర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇవి కొత్త కాలేజెస్ లో ఎలా మనకు అని భయపడని అవసరం లేదు. ఆల్రెడీ 3 ఇయర్స్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. 3 ఇయర్స్ గడిచిపోయింది. కొత్త బిల్డింగ్స్, కొత్త కాలేజెస్, ప్రొఫెసర్స్ బాగుంటారు. అదొకసారి హాస్టల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంది కొత్త కాలేజెస్ కాబట్టి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో కేఎంసీలో చేరినటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా డాక్టర్లు ఉంటే నంద్యాలకు వచ్చి చూస్తే, అయ్యో మా దానికన్నా ఇది చాలా బాగుంది, క్లాస్ రూమ్స్ కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ అవన్నీ కూడా అని ఫీల్ అవుతున్నట్టు విధంగా ఉన్నాయన్నమాట. ఓకే, కొత్తవి కాబట్టి. సో గవర్నమెంట్ కాలేజెస్ పాతవైతే హాస్టల్స్ అవన్నీ పాత పడిపోయి ఉంటాయి, చాలా పాతగా. ఒకసారి చూసుకొని ఎంక్వైరీ చేసుకొని చేరండి. కొత్త కాలేజెస్ 5 కాలేజెస్ ఏదైనా ఓకే, మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి. సో మాకు కొత్త కాలేజీలో ఈ వచ్చిందే అవన్నీ రాలేదే అని కూడా బాధపడిన అవసరం లేదు. చేరిన తర్వాత మీ ప్రిపరేషన్ బట్టే మీ ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇబ్బంది పడి బాధపడి చేరనవసరం లేదు అని చెప్తున్నాను అంతే. సో ఓల్డ్ కాలేజెస్ లో చేరితే అదొక బ్రాండ్ అని ఉంది కాబట్టి పిల్లలంతా కూడా అలా ఏఎంసీలో కానీ, గుంటూరు జిఎంసీలో కానీ, లేదా రంగరాయ కానీ, ఇక్కడ ఎస్వి చూస్తే కేఎంసి ఎస్విఎంసి అని కానీ ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో ఇక ప్రైవేట్ కాలేజీలకు వెళ్దాం. ప్రైవేట్ కాలేజెస్ ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో 11 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. ఎన్ఆర్ఐ చిన్నకాకాని. సో ఈ విధంగా నేను చెప్పిన ఆర్డర్ కూడా ప్రయారిటీ లిస్ట్ గా మీరు పెట్టుకోవచ్చు. ఎన్ఆర్ఐ చిన్నకాకాని, జిఎస్ఎల్ రాజమండ్రి, ఆశ్రమ్ ఏలూరు. సో ఆశ్రమ్ ఏలూరుకి మంచి పేరైతే వచ్చింది. సో జెమ్స్ శ్రీకాకుళం, ఎన్ఆర్ఐ చిన్న కాకాని కూడా చాలా బాగుంటుంది కాలేజ్ కానీ, హాస్టల్ ఫెసిలిటీ కానీ అన్ని. ఓకే, సో ఆశ్రమ్ కూడా అంతే పేరు వచ్చింది. తర్వాత జెమ్స్ శ్రీకాకుళం కూడా మంచి కాలేజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుందట, క్లాసెస్ కూడా బాగా జరుగుతున్నాయని విన్నాను అనమాట. సో పిఎస్ఐఎం విజయవాడ, ఎన్ఆర్ఐ విశాఖపట్నం, కాటూరి గుంటూరు, కోనసీమ అమలాపురం, సో మహా కాలేజ్ విజయనగరం, గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్,
నిమ్రా కాలేజ్ ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గరలో ఉంటుంది. సో ఇవి 2003, 10, 12, 2000లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజెస్. సో చిన్న కాకాని ఏలూరు, శ్రీకాకుళం టాప్ లో పెట్టుకోవచ్చు. తర్వాత మీకు దగ్గర ఉన్నటువంటిది హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉందో ఒక్కసారి విచారించుకొని ఈ ఆర్డర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇవి మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో ఉన్నటువంటి కాలేజెస్, వాటి ప్రయారిటీ లిస్ట్ అన్నమాట. ఓకే, ఇక ఎస్విఈకి వద్దాం. ఎస్విఈలో మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 7 ఉన్నాయి. సో కేఎంసి కర్నూలు బాగా పాత కాలేజీ. ఓకే, ఆల్మోస్ట్ మనకి గుంటూరు మెడికల్ కాలేజ్ తో పాటు ఎస్టాబ్లిష్ అయినటువంటిది. ఎస్విఎంసి తిరుపతి, ఏసిఎస్ఆర్ నెల్లూరు, జిఎంసిఏ అనంతపూర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, రిమ్స్ ఇవన్నీ. శ్రీ పద్మావతి ఉమెన్స్ మెడికల్ కాలేజ్ తిరుపతి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల. ఓకే, సో మొన్న మధ్య ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే నంద్యాల పెట్టుకోవాలా, కర్నూలు పెట్టుకోవాలా ఇవి మాట్లాడుకుంటూ ఉంటే, నంద్యాల తక్కువేమీ లేదు. కర్నూలులో 1200 ఓపీ ఉంటే నంద్యాలలో 1050, 1100 వరకు ఓపీ నడుస్తూ ఉంది. నంద్యాల కూడా చాలా బాగుంది కాలేజీ అని చెప్పారు, కొత్త కాలేజ్ అయినా కూడా. ఓకే, సో నేను చెప్పొచ్చేది ఏంటంటే కొత్త కాలేజెస్ తక్కువేమీ కాదు, చాలా కాలేజెస్ బాగున్నాయి అన్ని రకాలుగా కూడా. హాస్టల్లో ఉండాలంటే మాత్రం కొత్త కాలేజ్ చాలా బాగుంటుంది. సో పాత కాలేజీలో చేరితే పిల్లలు హాస్టల్లో ఉండడానికి ఇబ్బంది పడి తల్లిదండ్రులు అయితే మీరు వచ్చి ఉండండి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట, మా పాప కూడా. ఓకే, కాలేజ్ ఇదే ఆర్డర్ లో పెట్టుకోవచ్చు మనం. ఓకేనా, సో తర్వాత ప్రైవేట్ కాలేజెస్ ఎస్విలోకి వస్తే నారాయణ కాలేజ్ నెల్లూరు, పెస్ కుప్పం, శాంతిరామ్ నంద్యాల, అపోలో హాస్పిటల్ చిత్తూరు, విఎంసికే కర్నూలు, విశ్వభారతి, శ్రీ బాలాజీ తిరుపతి, అన్నగౌరి పుత్తూరు, ఎఫ్ఐఎంఎస్ వచ్చేసి మైనారిటీ కాలేజ్ కడప. ఓకే, సో ఈ ఆర్డర్కి వస్తే నారాయణ చాలా బాగుందంటున్నారు కొంతమంది. తిరుపతి ఎస్విఎంసిలో సీట్ వస్తున్నా హాస్టల్ ఫెసిలిటీ ఇవన్నీ బాగలేవు అనేసి నెల్లూరు నారాయణ తీసుకుంటాము అని మాకు తెలిసిన పిల్లలు చెప్తున్నారనమాట. ఓకే, సో ప్రైవేట్ కాలేజ్ లో పెస్ కుప్పం కూడా బాగుంటుంది, నంద్యాల శాంతిరామ్ కూడా బాగుంటుంది. ఈ ఆర్డర్ ఈ 3 కాలేజెస్ టాప్ 1, 2, 3 లో పెట్టుకోవచ్చు అనమాట. సో పెస్ శాంతిరామ్ తో పోల్చుకుంటే ఆ 2 ఏది దగ్గర అయితే అది తీసుకోవచ్చు మీకు. ఓకే, సో ఇక అన్నగౌరి బాలాజీకి మాత్రం లాస్ట్ టైం బాగా చెడ్డ పేరు వచ్చింది. ఈవెన్ ఏంటంటే ఫీజుల విషయంలో ఎక్కువ వసూలు చేస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పెట్టారనమాట. ఒకసారి విచారించుకొని ఆలోచించి డబ్బులు ఎక్కువ ప్రిపేర్ అయితే జాయిన్ అవ్వాలి. ఓకే, సో కనుక్కోండి ముందే వాళ్ళని, ఆ విధంగా మీకు వాళ్ళకి కన్వీనియంట్ అయితేనే చేరండి అనమాట. ఓకే, సో ఇది ఎస్విలో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. ఇది నేను ఇచ్చిన విధంగానే పెట్టుకోవచ్చు. ఓకే, లేదు మీకు ఎవరికన్నా మాకు ఈ కాలేజ్ పలానా కాలేజ్ చాలా దగ్గర ఉంది, ఇదైతే కన్వీనియంట్ గా ఉంటుంది అనుకుంటే కూడా మార్చుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేరిన తర్వాత బాగా చదువుకోండి. ఓకే, సో ఇది నేను చెప్పొచ్చేదన్నమాట. ఇవి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఉన్నటువంటి కాలేజెస్. దగ్గరకు వచ్చింది కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఇవి నేను పేస్ట్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకొని. ఇదే ఆర్డర్ లో కూడా మీరు పెట్టుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా హైప్ ఉంది వీడియోలో వస్తూ ఉంది, తప్పకుండా మీకు హైప్ ఆప్షన్ వచ్చిందంటే హైప్ చేయండి. ఇక కొత్తగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో వీడియో యూజ్ అవుతుంది, నాకు సబ్స్క్రిప్షన్స్ పెరుగుతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నీట్కి సంబంధించినటువంటి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇందులో వీడియో చేసి పెడతాను. సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది వీడియో చూడడానికి. ఓకే, అయితే నేను చెప్పొచ్చేది, సో టెన్షన్ ఏమీ పడకుండా. కొంతమంది పిల్లలు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు,
ఎక్కడ వస్తుంది ఏమి అని ఆల్మోస్ట్ మీకు తెలిసే పాయింట్ ఉందన్నమాట. సో వీడియోల ద్వారా కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ద్వారా కానీ ఓకే. సో ఆల్ ద బెస్ట్. సుమారుగా మనకి 14,310 స్టూడెంట్స్ కాను ఆల్ ఇండియా కోటాలో 440 సీట్స్ అలాట్ అయినాయి. ఇంకా 18,870 స్టూడెంట్స్ అన్అలాటెడ్ స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే ఆల్ ఇండియా కోటాలో సేమ్ కాలేజ్ లో మీకు సీట్ వచ్చేటట్లయితే కొంతమంది ఇంకా 10,000 లోపు ఉన్నటువంటి ర్యాంకులు వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. సో ఇంకా కేటగిరీలో మీకు అక్కడ వస్తుంది అనుకుంటున్నటువంటి వాళ్ళు ఆల్ ఇండియా కోటా ద్వారా తప్పకుండా తీసుకోండి. ఒక సీటును మీ ఫ్రెండ్స్కి వదలండి, మన తెలుగు పిల్లలకి వదలండి. ఓకే. సో అందరు కూడా సీనియర్స్ యూట్యూబర్స్ అందరు కూడా చెప్పేది ఇదే, కరెక్టే కదా వాళ్ళు చెప్పింది పెద్దలంతా. సో మీ సీట్ ఎక్కడికి పోవట్లేదు, కాదంటే ఆల్ ఇండియా కోటాలో తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు ఒకటి ఇక్కడ 3,000 అయితే అక్కడ 10,000 ఉంది. ఓకేనా. సో 1 కోటి రూపాయలు మీరు సీటు ఇంకొకరికి ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఓకే. ఇది నేను చెప్పొచ్చేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.